హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే కదా, ఇంక ఇవాళ ఉదయం టిఫిన్ మా ఇంట్లో ఏంటి అంటే దోశలు చికెన్ కర్రీ అనమాట. సో చికెన్ కర్రీ భవానీ చేసేసింది, దోశలు అయితే నేను వేస్తున్నాను. ఇంకా ఇది మొన్న డీమార్ట్లో తీసుకున్న కొత్త పెనం అనమాట. సో దాని మీద దోశలు ఎప్పుడెప్పుడు వేద్దామని ఉన్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద దోశలు వేయచ్చు కదా. సో దోశల్లోకి చికెన్ పులుసు, కర్రీ కాదు అదే పులుసు లాగా అనమాట. సో మీకు ఎప్పుడు చికెన్ కర్రీ రెసిపీ ఎప్పుడు షేర్ చేస్తాను కదా, అందుకే ఇంక ఇదైతే ఏమి వీడియో తీయలేదు నేను. ఆ తర్వాత ఇంకా పిల్లలైతే ఆనియన్ దోశ అడిగారు, వాళ్ళు చికెన్ తినరు కదా. సో అందుకని వాళ్ళ కోసం సపరేట్గా ఆనియన్ దోశ అయితే వేస్తూ ఉన్నాను. సో ఇదిగోండి, ఒక మూడు గరిటెల వరకు పట్టిందనమాట. దోశ ఎప్పుడైనా సరే గుంట గరిటె కంటే కూడా ఇలా ఉంటుంది కదండి, కొంచెం ఓవెల్ షేప్లో ఉంటుంది కదా, ఇలాంటి గరిటెలతో కనుక వేస్తే దోశ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది, పలచగా వస్తాయి. కాకపోతే భవానీ ఏమనిందంటే మినపప్పు కాస్త ఎక్కువ వేసాను, అంటే దోశలు క్రిస్పీగా రావు, సాఫ్ట్గా వస్తాయి, మరీ అంత పెద్దగా వేయొద్దులే అని చెప్పింది. కాస్త మినపప్పు మనకి ఎక్కువైపోయింది అనుకోండి, దోశ అనేది పలచగా వచ్చినా సరే సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అందుకే మినపప్పు అనేది కరెక్ట్గా వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ అయిందంటే అసలు దోశ కూడా మనకి రాదు. కాకపోతే ఈ మినపప్పు కొంచెం ఎక్కువ పడిపోయిందంట. సో అందుకని చెప్పి అయినా సరే వచ్చినాయి దోశలు, అయితే బాగా వచ్చాయి. కాకపోతే పేపర్ దోశలాగా క్రిస్పీగా రాలేదన్నమాట అంతే. కానీ సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి దోశలు అయితే. సో ఇదిగోండి, దోశ బాగా కాలిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసేసి ఇంక ఇలా అయితే వేసా. ఒక్కొక్క దోశ తింటే చాలు, కడుపు నిండిపోయింది. నా దగ్గర ఎలాగో ఉందిలేండి ఈ పెనము, ఈ మధ్య పెద్దగా వాడట్లేదు. అంటే దాంట్లో ఒకసారి చపాతీ చేశాను, అప్పటి నుంచి అది పెద్దగా రావట్లేదు. దానికి మళ్ళీ కాస్త నీట్గా వాష్ చేసి సీజనింగ్ చేస్తే మళ్ళీ వస్తుంది, చెయ్యాలి. మామూలు రౌండ్ పెనం మీదే వేసేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంక దోశలు వేసే డ్యూటీ నాది, ఇంక అందరికీ దోశలు వేసి ఇచ్చేసాను. ఇదైతే మామయ్య కోసం అనమాట, దోశలు చికెన్ కర్రీ ఇంక మామయ్యకి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా నేను భవానీ కూడా తినేసాము. ఇంకా ఇవాళ ఏంటి అంటే మధ్యాహ్నం బిర్యానీ అనమాట. దిండుకల్లి చికెన్ బిర్యానీ అంటాం కదా, దిండుకల్లు. సో చికెన్ బిర్యానీ చేస్తుంది. మటన్ నేనే వద్దని చెప్పాను. లాస్ట్ వీక్ వైజాగ్ వచ్చే ముందు హలీం తెచ్చుకొని తిన్నాను. ఎందుకో ఆ హలీము అసలు ఆ మటన్ స్మెల్లే నచ్చట్లేదు. అందుకే ఇంకా చికెన్ బిర్యానీ చేస్తుంది, అదే తలపాక టీ అంటాం కదా. సో ఆ స్టైల్లో బాగా చేస్తుంది, చిట్టి ముత్యాల రైస్ వేసి. అలాగే ఇంకా రొయ్యలు ఫ్రై చేస్తూ ఉందన్నమాట. అయితే మీలో ఎంతమంది రొయ్యలకి ఇట్లా నరాలు తీస్తారు? నేనైతే చిన్న రొయ్యలు అయితే మాత్రం తీయనండి, అవి తీసినా రావు. ఇవి కొంచెం పెద్ద సైజు రొయ్యలు, టైగర్ రొయ్యలు అంటాం కదా, అవి అనమాట. అయితే ఇలా ఉన్న కొంచెం పెద్ద సైజు రొయ్యలు అయితే మాత్రం తీసేయచ్చు, భవానీ తీసినట్లుగా వెనకాల ఇలా ఘాటు పెడితే వచ్చేస్తుంది. మరి చిన్న రొయ్యలు ఇంటి దగ్గరకు వస్తాయి కదా, చిన్న రొయ్యలు, అవి అయితే తీయలేమన్నమాట. సో ఇంకా భవానీ అయితే అన్నిటికీ నెమ్మదిగా కూర్చొని ఆ నరాలన్నీ కూడా తీస్తూ ఉంది. ఇంక మా చిట్టిగాడు చూడండి, అస్సలు వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధేస్తూ ఉంది దీన్ని. ఎందుకురా మొహం మీద వచ్చి ఇది అంటున్నావు? అంటే జడేస్తానమ్మా, ఏ ప్లీజ్ అమ్మా, జడేస్తానమ్మా. రెండు పిల్లకలు వేస్తాను, 3 పిల్లకలు వేస్తాను, 3 పిల్లకలు. దేనికి? దేనికి? నీకే, నీకు జుట్టు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. దేనికి? స్టైల్. 2 పిల్లకలు వేద్దామా? అదే రబ్బర్ బ్యాండ్ తెచ్చుకో, 2 పిల్లకలు వేస్తాను. ప్యాండా దగ్గర ఉంది, ప్యాండా దగ్గర. ప్యాండానా? పాండా కాదే, పాండా. ఏంట్రా మధ్యలో నీ బాధ ఏంటి? తీసుకోరా, జడేస్తాను. ఎలా ఉన్నాయి పిల్లలు? బాగున్నాయా? తాడి చెట్టులా ఉన్నాయి. టెడ్డీ బేర్ పెద్దమ్మ టాబ్లెట్ వేసుకుంటుంది. ఎందుకు వేసుకుంటుంది టాబ్లెట్? పట్టుకోమ్మా. ఇలా పెట్టి వెనకాల కూడా ఇలా ఇంకో పిల్లకేస్తాను. ఇప్పుడు మొత్తం 3 పిల్లకలు అవుతాయి.
వేస్తానమ్మా. వేయినా పిచ్చోళ్ళు ఏమనుకోలే, వేస్తాను. ఏం కాదులే, బాగుంటది, చిరాకు లేకుండా ఉంటది. ఇక్కడ వేస్తా పిల్లక. టెడ్డీ బేర్లా? నువ్వు టెడ్డీ బేర్వా ఏంటి? టెడ్డీ బేర్. నువ్వు టెడ్డీ బేరా? కాదు, ఆద్యం. టెడ్డీ బేర్ అదే. చూసారు కదా అసలు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో. అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అనమాట. ఆద్యకు కూడా త్వరగానే మాటలు వచ్చేసాయి, బాగా నీట్గా పలికేదనమాట ప్రతి మాట. లక్కీ కూడా అంతే. విష్ణు అయినా కొంచెం కంగారుగా నత్తిగా మాట్లాడతాడు కానీ ఆద్య లక్కీ మాత్రం చాలా నీట్గా స్పష్టంగా పలుకుతారు ప్రతి మాటని. పెద్దమ్మ అని బాగా పలుకుతుంది, పెద్ద నాన్న అని అంటుంది. సో ఇంక తన బొమ్మను చూపిస్తుంది టెడ్డీ బేర్ని మీకు. సో దాని ఫ్రెండ్ అనమాట. సో ఇంకా అలా కొంతసేపు ఆద్యతో ఆడుకున్న తర్వాత ఇంకా వంట అయితే భవానీయే చేస్తుంది. ఇవాళ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. వంట డ్యూటీ భవానీ తీసుకుంది. సరేలే అయితే వీడియో అయినా తీద్దామని చెప్పేసి ఇంక వీడియో తీస్తూ ఉన్నాను. ఈ బిర్యానీ చెప్పా కదా, ఇది తలపా కట్టి స్టైల్లో ఉంటుంది అని చెప్పి. సో వాళ్ళు మటన్ బిర్యానీ చేస్తారు చెప్పా కదా, కాకపోతే ఇంకా నేను వద్దన్నానని చికెన్ బిర్యానీ చేస్తూ ఉంది. సో దాంట్లోకి ఇక్కడ ఒక 300 గ్రామ్స్ వరకు ఆనియన్స్, పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ అనమాట, అంటే ఒక 4 ఆనియన్స్ని కట్ చేసేసి ఆయిల్లో బాగా ఎర్రగా వేయించాలి. అంటే బ్రౌన్ ఆనియన్స్ అనమాట. సో ఆనియన్స్ వేగుతూ ఉంది. ఇంకోవైపు ఏమో రొయ్యలకు కూడా ఉల్లిపాయలు స్టవ్ మీద పెట్టింది. ఆ స్టవ్ కాస్త స్లోగా మండుతుంది, అందుకని చెప్పి ఇంకా అలా స్లోగా అవుతాయిలే అని చెప్పి ఇంకా ఒకదానికి రొయ్యలు, ఇంకో దాంట్లో ఏమో బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అయితే ఈ కత్తి కోసం ఒకరు చెప్పారు, తీసుకోవద్దు భారతీయ కత్తి, కొంచెం కటింగ్ చాలా ఇబ్బంది అవుతుంది, వద్దు అని చెప్పారు. ఇంకొకళ్ళేమో ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి అడిగారు. ఇవేంటి అంటే రెగ్యులర్గా అయితే మాత్రం ఆ కత్తి చాలా బరువుగా ఉంది, కొంచెం భయంగా షార్ప్ ఎక్కువ ఉంది, కొంచెం భయంగానే కట్ చేయాలి. ఏవైనా ఉంటాయి కదా, ఇప్పుడు నాన్ వెజ్ కావచ్చు, లేకపోతే ఈ పుచ్చకాయలు, కొంచెం పెద్ద పెద్ద వెజిటేబుల్స్ ఇట్లాంటివి ఏదైనా కట్ చేయాలి అంటే అలాంటి కత్తి అయితే ఒకటి ఉండాలి. సో డైలీ యూస్కి అయితే మాత్రం కత్తి పనికిరాదు. సో అది దాని ప్రైస్ 250 అండి. అడిగారు ప్రైస్ కూడా 250 రూపీస్ అప్పుడు తీసుకుంది బావని. సో ఇంకా కటింగ్స్ అయితే అయిపోయాయి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది, అవి కొంచెం చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఇంక ఈ లోపల ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయాయి, అందులో రొయ్యలు వేసేసింది. సేమ్ మనం ఎప్పుడు చేసుకునే సింపుల్ రొయ్యలు ఫ్రై అనమాట. కొంచెం పసుపు, కొంచెం కారము, ధనియాల పొడి, గరం మసాలా, టమాటో. భవానీ ప్రతి దాంట్లో టమాటా వేస్తుంది. యాక్చువల్గా నేను కూడా వేసేదాన్ని, కాకపోతే నేను ఇప్పుడు ఏంటి అంటే టమాటా కొంచెం తగ్గించా, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను నేను. టమాటా పెద్దగా వేయను. సో భవానీ ఏంటి అంటే టమాటా కూడా వేసింది. ఇంకా వాటర్ ఏం వేయలేదు, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసింది అనమాట. ఆ తర్వాత ఇదేంటి అంటే ఈ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. ఈ పిల్లల గోల వెనకాల నిజానికి భవానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏంటంటే అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఒక 2 టమాటా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, హోల్ గరం మసాలా అంటాం కదా, సో అవన్నీ కూడా అందులోనే వేసేసి మిక్సీ చేసేసుకుంది మెత్తగా పేస్ట్ లాగా. కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు పావు కేజీ ఉల్లిపాయలు అనుకోండి, ఒక 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న కట్ట కొత్తిమీర, చిన్న కట్ట పుదీనా అయితే వేసుకునింది. ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ మనం బిర్యానీలో వేసేవన్నీ కూడా అందులోనే వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక కడాయిలో నెయ్యి అంటే ఒక 50 గ్రాముల నెయ్యి, ఒక 50 గ్రాముల ఆయిల్ అయితే వేసుకునింది. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా అందులో వేసేసి ఇప్పుడు దానికి సరిపడా కారము, ధనియాల పొడి, సాల్ట్, పసుపు అవైతే వేసుకుంటా ఉంది. కారం అయితే ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తినాలి కదా, ఆద్య కూడా తినాలి కాబట్టి 3 పచ్చిమిరపకాయలు వేసింది. కారం కూడా ఒక పావు స్పూన్ వేసింది అంతే. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసింది. పెరుగు అయితే ఒక 1/2 ప్యాకెట్ పెరుగు అయితే వేసింది. రుచికి సరిపడా సాల్ట్. ఈ మసాలా అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి. అంటే అంత ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే ఉల్లిపాయలు అవన్నీ కూడా ఆల్రెడీ వేగినవే కాబట్టి ఆ టమాటో, కొత్తిమీర, పుదీనా అవన్నీ కొంచెం మగ్గితే చాలన్నమాట. సో పేస్ట్ అంతా కాస్త అంటే కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని
చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టేసింది అనమాట. సో ఇప్పుడు ఆ చికెన్ లెగ్ పీసెస్ అన్నీ వేసేసింది. ఒక్క విజిల్ పెట్టేస్తే ఏంటంటే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఈ లోపల రైస్ అయితే నానబెట్టేసుకుంది. ఇవి చిట్టి ముత్యాలు రైస్. ఇవి కూడా డీమార్ట్లో దొరుకుతాయి. మరి మనకు దొరకట్లేదు అనుకుంటా వైజాగ్లో. ఇక్కడైతే దొరుకుతున్నాయి. సో అవన్నీ ఇంక పక్కన పెట్టేసింది. చికెన్ ఉడికిపోయాక రైస్ వేసి కలిపేయడమే అనమాట. ఇంక ఈ లోపల మా చిట్టిగాడికి క్రాక్స్ అయితే వచ్చాయి. పిల్లలకి అసలు బట్టలు కానీ చెప్పులు కానీ అండి ఇలా కొంటుంటే 6 months కల్లా పొట్టయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు లక్కీ ఏజ్ వచ్చే వరకు అంటే ఒక 12-13 years వస్తే పర్వాలేదు, మరీ అంత పొట్టయిపోవట్లేదు. ఈ విష్ణుకి లేదా ఇట్లా ఆద్యకి ఇట్లా గౌతమ్ భూమి అవి ఏమవుతున్నాయంటే 6 months వాడగానే ఆ ఏజ్ పిల్లలకి పొట్టయిపోతున్నాయి. అవేమో మనం పొట్టయిపోయినవి పిల్లలకి వేయలేము, ఒత్తుకుంటాయి మళ్ళీ. సో పాపం ఆద్యకైతే 6 months బ్యాకే చెప్పులు ఇవే క్రాక్సే తనకు ఆల్రెడీ ఉన్నవి, అవే వేసుకుంటే అవి టైట్ అయిపోయాయి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక జత ఆర్డర్ పెట్టారు. ఆఫర్లో ఉందంట. సో మీ పిల్లలకు కూడా ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి. మనకి 50% డిస్కౌంట్కి అయితే వచ్చింది. సో ప్రైస్ ఎంత అయితే నాకు గుర్తులేదు, మర్చిపోయాను నేను. సో 50% ఆఫ్లో వచ్చింది వదిన అని చెప్పారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి క్రాక్స్ వెబ్సైట్లో. ఆ తర్వాత ఇంకా స్ట్రాబెర్రీస్ అడిగిందండి, ఇచ్చాను. అది తినకుండా చూడండి అద్దం దగ్గరికి వెళ్ళి నించొని ఇట్లాగా లిప్స్టిక్ లాగా వేసుకుంటా ఉందన్నమాట. మా చిట్టిగాడికి అసలు మేకప్ పిచ్చి. మళ్ళీ అసలు నేను కానీ మా చెల్లి కానీ పెద్దగా మేకప్ వేసుకోము. నేను లిప్స్టిక్ వేసుకుంటాను కానీ అది కూడా వీడియోస్ కోసమే చెప్పాలంటే. ఎందుకంటే తెల్లగా ఉంటాను కదా, సో పెదాలు అనేవి మిక్స్ అయిపోయి ఉంటాయి, అంత ఇదిగా కనిపించేవి కాబట్టి లైట్గా ఏదో వేసుకుంటా. మా చిట్టిగాడికి మాత్రం మేకప్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అలాగా ఈ లోపల ఒక 1 విజిల్ వచ్చేసింది. చికెన్ అయితే చూసారు కదా బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా బయటకు అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నానబెట్టుకున్న ఈ చిట్టి ముత్యాలు రైస్ ఉంది కదా, సో ఆ రైస్ వేసేసి వాటరు అవి రైస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అయితే సరిపోతాయండి, కరెక్ట్ కొలత. మనం బాస్మతి అయితే 1.5 వేస్తాం కదా, ఒక గ్లాస్ రైస్కి 1.5 వేస్తాము. సో ఈ చిట్టి ముత్యాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఆ రైస్ కూడా మనకి ఎక్కువ క్వాంటిటీ రాదండి. అంటే ఉడికిన తర్వాత మనకి ఎంత రైస్ అయితే వేస్తామో అంత రైసే వస్తుంది కానీ అంత ఎక్కువ క్వాంటిటీ అయితే రాదు. సో ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎన్ని కప్స్ తీసుకుంటే అన్ని కప్స్ వాటర్ అనమాట. సో వేసేసిన తర్వాత ఇదిగోండి మనకి చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ రెడీ అనమాట. చాలా బాగుంటుంది వేడివేడిగా. కానీ నేను దీన్ని ఎక్కువ ఎందుకు చేయను తెలుసా, మా పిల్లలకి దమ్ బిర్యానీ ఇష్టము, కానీ మా వారికి ఇలా అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా పిల్లలు అయితే దమ్ బిర్యానీ తింటారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం బాస్మతి రైస్ వేసి ఎప్పుడు దమ్ బిర్యానీయే చేస్తా. కానీ మా ఆయనకి చాలా ఇష్టం. తింటున్నంతసేపు మా వారే గుర్తొచ్చారు. సండే కదా ఏం తింటా ఉన్నారో ఏమో అని చెప్పి. ఇట్లా పులావ్ లాగా అంటే చాలా ఇష్టం అనమాట. అందులోనూ ఇలాంటి రైస్తో చేస్తే ఇంకా ఇష్టము. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇంటికి వెళ్ళిన వెంటనే మా ఆయనకి చిట్టి ముత్యాలతోటి మంచిగా బిర్యానీ చేసి పెట్టాలి. బిర్యానీ కాదు, పులావ్ లాగా, అదే ఇప్పుడు భవానీ చేసినట్లుగా చేసి పెట్టాలి. సో అదే అనుకుంటా ఉన్నా. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి మీకు ఇదివరకు చెప్పా కదా వ్లాగ్లో, నేను కోయంబేడ్ మార్కెట్కి వెళ్ళానండి అని చెప్పి. సో ఆ వీడియోని ఇంక ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేశాను. అంటే మామూలుగా ఆటోలో వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఒకసారి మెట్రో ఎక్స్పీరియన్స్ అవుతాం అంటే నేను ఎప్పుడు మెట్రో ఎక్కలేదు కదా, ఒకసారి చెన్నై మెట్రో చూపిద్దామని చెప్పేసి ఇంకా భవానీ వాళ్ళు అయితే ఇక్కడ తీసుకొచ్చారు. కానీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఏమో కానీ మెట్రో కూడా పడలేదు, అంటే ఈ ట్రైన్ కూడా పడలేదు. కళ్ళు తిరగడం, వామిటింగ్ వచ్చినట్లు, ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, నాకు పడలేదనమాట. కళ్ళు తిరిగిపోతున్నట్లు అనిపించాయి. ఇంక మా చెల్లైతే తిట్లు అలా ఇంట్లో ఉంటావు ఎక్కడికి రావు, కనీసం ట్రైన్ కూడా పడకపోతే ఎలా అని చెప్పి. ఏమో మరి బహుశా ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల ఏమో, నిజానికి కనీసం ఆటో కూడా పడట్లేదండి. ఇదివరకు అయితే ఆటో అయినా కొంచెం పర్లేదు, ఈ బస్సు కారు ఇలాంటివి అస్సలు ఎక్కేదాన్ని కాదు, ఆటో పర్లేదు. ఈ మధ్య ఇంట్లో అలా ఉండిపోవడం, ఎప్పుడైనా మా వారు బైక్లో బయటికి తీసుకెళ్ళడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళను కదా, దానివల్ల ఆటో కూడా పడట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ మెట్రో కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ అసలు అది కూడా పడలేదన్నమాట. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లుగా అట్లా అనిపించింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగుంది. ఇది పైన నుంచి మొత్తం చెన్నై అంతా ఎంత బాగా అనిపిస్తూ ఉందో. సో అలా కొంతసేపు అలా ఉంటే మా మరిదేమో ఏడిపిస్తూ ఉన్నాడు, జిడ్డు మొహాలు వేసుకొని ఉన్నారు మీరు అని చెప్పి.
మేము ఏంటంటే జస్ట్ ఇంకా స్నానం చేసేసి ఎలా వచ్చాం, కానీ మేము పెద్ద ఫేస్కి ఏం రాయం కదా. అది కాకుండా సమ్మర్ అవడంతో జుడ్డు. ఇప్పుడే మెట్రో ఎక్కాను. మెట్రో ఎక్కినట్లేదు, తిరుపతి కొండ ఎక్కినట్టు ఉంది. సో కిందకి వచ్చా. ఇప్పుడేమో కోయంబేడ్ మార్కెట్కి ఏదో వెళ్తున్నాం. ఇప్పుడే టైం 6 అయ్యింది. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలీదు. చూడండి మార్కెట్ ఎలా ఉందో చూపిస్తా. లోపలికి ఉంటుందా? ఇప్పుడు ఎక్కడైతే అంత ఖాళీగా ఉంది. ఇక్కడ ఏమైందంటే ఉదయం పూట అన్నీ ఉంటాయి షాపులన్నీ. మేము ఈవినింగ్ 4కి బయలుదేరాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. దానివల్ల ఎంట్రన్స్లో షాప్స్ అన్నీ కూడా క్లోజ్డ్ ఉన్నాయన్నమాట. కేజీలు అవేంటి అది పండు అయ్యాక తినావా లేకపోతే పచ్చడికాయలేనా? ఇది కచ్చా మ్యాంగో, స్వీట్ మ్యాంగో, పచ్చా మ్యాంగో. ఏంటంట పండు అవుతాయి అంటావు. 150 కిలో 150 అంట. అమ్ముతున్నారు గోపి వాళ్ళు. మనం అడిగేసరికి ఇంకా అలా చెప్పారు 150 అని. బాగుంది. ఇది ఎంత అడుగు? ఉసిరికాయ ఒక ప్యాకెట్ విడిగా తీసుకుంటే మామూలుగా కేజీ అది అంతేలే. మనకు కూడా అక్కడ ఇవి హోల్సేల్ కాదా? భవానీ ఇవేంటి ఇలా ఉన్నాయి? పెడతాం కదా గిఫ్ట్ ప్యాకింగ్స్. ఇవి కూడా పెడతారా? ఫంక్షన్స్ అప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్స్ పెడతారు కదా, అలా తీసుకెళ్ళి పెట్టి. అంటే ఆ డ్రింక్ బాటిల్స్ కూడా పెడతారా అని. అవి పెడతారులే, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ బాగున్నాయి. సపరేట్గా ప్యాకింగ్ చేసే పని లేకుండా చాక్లెట్స్. స్టీల్ గిన్నెలు, ప్లాస్టిక్ గిన్నెలు. బిస్కెట్స్ కూడా పెడతారని నాకు తెలియదు ఇప్పుడు వరకు. చూసారా వచ్చేటప్పుడు అవన్నీ భలే ఉన్నాయి కదా, ప్లేట్స్లో అలా నీట్గా డెకరేట్ చేసి కవర్ ర్యాప్ చేసేసి పెట్టారు. బాగున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అప్పుడు, సీమంతాలు, ఫంక్షన్స్ అప్పుడు అవన్నీ మనం ప్లేటింగ్స్ పెడతాం కదా, ఫ్రూట్స్ అవన్నీ. వాళ్ళు ఏంటంటే ఫ్రూట్స్ అవన్నీ మనం చెప్తే చేస్తారనుకుంటా, పాడైపోతాయి కదా. కానీ ఆ బిస్కెట్స్, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ బాగున్నాయి. కానీ డ్రింక్ బాటిల్స్ కూడా పెట్టారు. మాజా బాటిల్స్, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్లు ఇవి కూడా పెట్టారు. అవి కొంచెం కొత్తగా ఉన్నాయన్నమాట, నేను ఎప్పుడు చూడలేదు అవి. బాగున్నాయి. ఆ ఏరియా అంతా బాగుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇది ఒకటి 50 రూపీస్ చెప్పారు. ఈచ్ పీస్ అయితే 50 రూపీస్. ఆ తర్వాత 40 రూపీస్కి ఇచ్చారనుకుంటా ఒక్కొక్కటి అడిగితే. అవైతే సపోటా పళ్ళు కేజీ 25 రూపీస్, అదే 100 రూపాయలకి 4 కేజీలు ఇచ్చారండి. బాగానే ఉన్నాయి. సపోటాలు మేలే కదా. నేనైతే లాస్ట్ టైం మా ఆయన 100 రూపాయలకి డజన్ కాయలో కేజీ కాయలో తీసుకొచ్చారు అనుకుంటా. అప్పుడు మన వాళ్ళు చాలామంది చెప్పారు, అక్క 50 రూపీసే అక్క, 100 రూపీస్ వేస్ట్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ వీడియో చూసి మా ఆయనకి చెప్తాను, 4 కేజీస్ 100 రూపీస్ నేను. సో ఈసారి బేరం ఆడి తీసుకోవాలి మనం కూడా వైజాగ్లో అని చెప్పి. ఆ తర్వాత ఇంకా స్ట్రాబెర్రీస్ కూడానా, ఇవి 3 100 రూపాయలకి ఇచ్చారు. ఈ కోయంబేడ్ మార్కెట్ అంటేనే హోల్సేల్ మార్కెట్. ఉదయం పూట వస్తే ఇంకా బాగా ఫ్రెష్గా చవకగా ఉంటాయంట. చెప్పాను కదా, ఇంక నా బద్ధకం వల్ల నేను ఈవినింగ్ అయిపోయింది కదిలేసరికి. ఒకసారి చూపిస్తాను రావచ్చు కదా అని చెప్పి ఇంక బలవంతంగా తీసుకెళ్ళారు వాళ్ళు. అంటే ఏం లేదు, నాకు ఎందుకో బయట తిరగాలి అంటే ఓపికే ఉండదు. కానీ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మార్కెట్ యాక్చువల్గా నాకు ఇలాంటివి తిరగడం ఇష్టం, మార్కెట్లకి, డీమార్ట్లకి. ఆ తర్వాత ఇవండి, ఈ పండు పేరేంటో నాకు తెలియదు, కానీ ఇది కూడా నేను యూట్యూబ్లో షార్ట్లో చూశాను. సీతాఫలంకాయ కాదు, ఇదేంటి మనకి ఈ పనసకాయలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద పనసకాయలు. సో పనసకాయలు లాగానే చిన్న పనసకాయలు చాలా స్వీట్గా ఉంటాయి అట్లా చెప్పారనమాట. సరే ఒకసారి టేస్ట్ చేద్దాంలే అని చెప్పేసి కేజీ 200 చెప్తే హాఫ్ కేజీ తీసుకున్నాం. వేస్ట్ అండి, అసలు చెత్తలాగా ఉంది అనమాట అవి. ఆ ఫ్రూట్ లోపల మొత్తం అంతా గింజే, లోపల చిన్నగా ఉంటాయి అవి. అసలు ఏం బాగాలేదు, అసలు ఫ్రూటే లేదు అందులో. ఇంకా అనవసరంగా తీసుకున్నానేమో అనిపించింది. ఎంత 2 కిలోలు స్వీట్ కోనా, స్వీట్ పొటాటోనా? ఒకటి 39 రూపాయల. 2 కేజీలు అంటే ఎన్ని? 4 వస్తాయి 50 రూపాయలకి. 5 అడుగు
ఎవరా மாடு போவாது நச்சாலும் ஆமா ரொம்ப அடிக்காத பாவாது స్వీట్ పొటాటో ఎలా భవాని స్వీట్ పొటాటో అవి ఎన్ని కిలోలు చూడండి. భవాని బాబు కొంచెం చిన్నగా ఉన్నవే తీసుకో ఇంకా చిన్నవి తీసుకో తీసుకుంటాయి లేదు భవాని అవి ఉడకో లోపల చాలా గట్టిగా ఉంటాయి ఇవే టేస్ట్ ఉంటాయి తీసుకో వన్ కిలో వేసుకోనండి డైరెక్ట్గా. వేపించేసుకో వంద ఇచ్చే వందకి అడిగే ఇదో ఏంటి ఇక్కడ అది వంద కానుకుంటే ఒక కిలో ఎక్స్ట్రా వస్తుంది 100 రూపాయలకి తీసుకుంటే లేదంటే 53 కిలోలే వచ్చి దాన్ని వచ్చినప్పుడు తీసుకుని ఎక్కడ పెడతావు మే ఫ్రిడ్జ్లో అంటున్నా అంత పచ్చిడా ఆ, ఎంత ఈచ్ పీస్ 30 ఏ కూ 30 రూపీసా 255 అది అది బాలేదు అది బాలేదు ఇవి ఉన్నాయి బాగున్నాయి మంచివి ఏ మంచివి మనమే అందులో చూడు ఆహా ఇది ఇదేమను ఇదేమను అంటే కొంచెం ఎల్లో కలర్ లోకి వచ్చేసాయి తినేయాలి త్వరగా ఎంత 20 తీసుకో పోనీ ½ కేజీ ఉన్నాయి అవి అదొద్దు పోనీ சாப்பிடு ஒரு வாரமா அக்காளுக்கு நஷ்டம் தான் நீ சாப்பிடு ஆமா புடி ஒண்ணு வேணா வேணா భాష రాకపోతే ఇంతే చాలా బాగానే ఉన్నాయిలే బాగున్నాయి అన్ని బాగానే ఉన్నాయిలే మంచిదండి. ఇవి పొటాటోస్ మిక్సీలో కారం మిక్సీలో కారం అయ్యో పొటాటోస్ ఎంత గోపి 4 కిలో 100. 4 కిలో 100. తీసుకో వస్తే తీసేసుకో బాగా అయిపోయింది. ఇంకా మొత్తానికి వెజిటేబుల్స్ మాత్రం చాలా ఎక్కువ తీసుకున్నామండి ఫ్రూట్స్ అయితే 2 బ్యాగులు అయ్యాయి వెజిటేబుల్స్ అయితే 3-4 బ్యాగులు అయ్యాయి పాపం గోపి అయితే మోయలేకపోయాడు ఇక్కడైతే 4 ఉన్నాయా ఇంకొకటి 2 చేతిలో ఉన్నాయన్నమాట మొత్తం ఇంకా అసలు ఉల్లిపాయలు టమాటాలు బంగాళదుంపలు ఆ తర్వాత వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు కాకరకాయ ఇంకా బీట్రూట్ అవి కూడా తీసుకుంటానంటే ఇంకా ప్లేస్ లేదు మోయడానికి కూడా చేతులు ఖాళీ లేవు అందుకని బీట్రూట్ తీసుకోలేదు క్యారెట్ తీసుకుంది బీరకాయ తీసుకుంది వంకాయ తీసుకుంది అసలు ఇదిగోండి ఇట్లా అన్ని కేజీలు తక్కువే ఉన్నాయి మనకు కూడా అక్కడ అంతే ఉంటాయి అనుకుంటున్నానండి ఇది అంటే ఇక్కడ మామూలుగా రోడ్ సైడ్ పెట్టే షాప్స్లో అయితే 60 రూపాయలు అంట కేజీ ఒక్కొక్కటి ఇలా వస్తే 30 రూపీస్కే దొరుకుతున్నాయి వీళ్ళు ఏంటంటే ఒక 2-3 వీక్స్కి ఒకసారి వచ్చి ఇలా ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటారంట సో ఫైనల్గా మొత్తానికి ఒక 6 బ్యాగులు అయ్యాయి నేనైతే ఒక 5 కేజీలు అలా మోసుంటాను మా గోపి అయితే 25 కేజీలు మోసాడండి పాపం దాదాపుగాన ఎందుకంటే ఉల్లిపాయలు 4 కేజీలు టమాటాలు 4 కేజీలు ఇంకా బంగాళదుంపలు ఒక 4 కేజీలు ఇంకా అవే అయిపోయాయి కదా అలాగా భవానీ అయితే ఒక 2 బ్యాగులు గోపి అయితే 3 బ్యాగులు నేను ఒక బ్యాగే మోసాను ఎందుకంటే నన్ను ఎక్కువ మోయనీయలేదు వాళ్ళు ఆ తర్వాత ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాం మీతో అదే చెప్తా ఉన్నా కాకపోతే పక్క నుంచి మ్యూజిక్ ఎవరు పాటలు వేరే ఆటో నుంచి పాటలు వస్తున్నాయి మళ్ళీ కాపీ స్ట్రైక్ పడతాయి కదా అందుకని చెప్పి ఇంక మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా అనమాట మా గోపి కూడా అదే మీకు చూపిస్తూ ఉన్నాడు చేతులన్నీ ఎర్రగా అయిపోయాయి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరిపోయానండి ఇదిగోండి ఇంకా సో ఫైనల్గా ఇంటికి వచ్చేసారు చూసారు కదా లగేజ్ అంతానా అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే
సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.